ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు యేసునాథుడు పరిసయ్యులను సదుసేయులను గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దేవుని పవిత్రతని పొందుతానికి వారు ఎవరు ముందుకు రాలేదు. ఈరోజు పవిత్రత గురించి యేసునాథుడు చెప్తున్నారు. ఏమిటంటే పవిత్రమైనది అర్పణలో, బంగారంలో లేక దేవాలయంలో లేదు. పవిత్రమంటది దేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటది. దేవాలయం పవిత్రం. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటారు. బలిపీఠం పవిత్రమైనది. ఎందుకంటే దేవుడు అక్కడ బలిని స్వీకరిస్తున్నారు. మన శరీరం కూడా దేవాలయమే. ఎందుకంటే మన బాప్తిసంలో మనం దేవుని గుడిగా మారుతున్నాం. దేవుని గుడిని పవిత్రంగా చూసుకోవాలంటే మన బాధ్యత. అతన్ని ఎలా మనము చూసుకుంటామో అలాంటి దేవుని పవిత్రము మనతో ఉంటుంది. మన పవిత్ర జీవితం ఇతరుల్ని పవిత్ర మార్గంను నడుస్తున్నది. అది ఎప్పుడనే ఇతరులకు అట్టుకుంటుందో అప్పుడు దేవుడు మనకు ఎదురుగా నియమలను చేస్తున్నారు. ఈరోజు మనం దేవుడి దగ్గర అడుగుతాం, మన శరీరం అంటే ఆలయంని పవిత్రంగా చూసుకుంటే ఇద్దరిని పవిత్ర మార్గంను నడిపిస్తానికి ప్రార్థిస్తాం. ఆమేన్.